చెక్ రిపబ్లిక్ అనేటువంటి దేశంలో ఆమె శాంతి కావాలని మన భారతదేశానికి వచ్చింది. వచ్చి క్షేత్రాలు తిరుగుతుంది. ఆమె కుమార్తె నా దగ్గరికి వచ్చింది. ఆమెకు శాంతి లభించింది. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే, నువ్వు నేరుగా బ్రహ్మం దగ్గరకు వచ్చేసి అని చెప్పింది. ఆమె వచ్చి నా దగ్గర కూర్చుంది. కూర్చుంటానే ఆమెకు మంచి శాంతి లభించింది. వెళ్ళిపోయింది వాళ్ళ దేశానికి. వెళ్ళిపోయి నాకు బెయిల్ పంపించింది. మా దేశంలో కావాల్సినంత సంపద ఉంది, సకల భోగాలు అనుభవిస్తున్నాం, కానీ శాంతి అనేటువంటిది ఎలాంటిదో మాకు అది తెలియదు, కనుమరుగైపోయింది. కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది, నీకు అన్ని ఖర్చులు నేనే భరిస్తా, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పింది. అప్పుడే నేను రిటైర్డ్ అయినా, 2003 రిటైర్డ్ అయినా. నాకు ఇంకా ఫుల్ ఫ్రీడమ్, ఎక్కడైనా తిరగచ్చు. వెంటనే రిప్లై ఇచ్చిన, తప్పకుండా నేను వస్తానమ్మా అన్న. ఇంకా ఆమె ఫ్లైట్ టికెట్లు అన్నీ అరేంజ్ చేసింది. అంతవరకు నేను విమానాన్ని చూస్తున్నానే కానీ దాన్ని నేను ఎక్కుతానని కానీ అది నాకు సాధ్యమవుతుందని కానీ కలలో కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నాకు ఆమె ఆహ్వానం అందిందో వెంటనే ఒక అవకాశం నాకు కల్పించినాడు కదా భగవంతుడు అనుకున్నా. వెళ్ళా. ఆమె ఆ సినిమా వాళ్ళను, ఆర్టిస్టులను అందరిని ఇన్వైట్ చేసింది. ఆమె ఇంట్లోనే దాదాపు ఒక 40-50 మంది వచ్చి కూర్చున్నారు. నేను వాళ్లకు చెప్పినాను. అందరు కూడా సంతోషపడినారు. సంతోషపడి ఈయన మన దేశంలో చాలా ఉపయోగపడతాడు అని అప్పటి నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలుగా 20 పర్యాయాలు ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ సమ్మర్ అన్నమాట, సమ్మర్ హాలిడేస్. ఆ సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి కాలేజీ సెలెక్ట్ చేస్తారు. అక్కడ పెద్ద హాల్ ఉంది. హాల్లో నా సత్సంగం ఏర్పాటు చేస్తారు. ఒక నెల, ప్రతి సంవత్సరం ఒక నెల అక్కడికి వెళ్తా, ఒక నెల అక్కడ ఉండి సత్సంగాలు కండక్ట్ చేస్తా. ఆ విధంగా క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆ దేశంలో చాలామంది ఈ మన యొక్క మార్గాన్ని ఆచరిస్తూ, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ధ్యానానికి కూర్చోవడము, నేను చెప్పినటువంటి వాక్యాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడము, దాన్ని ఫాలో కావడము, ఇదంతా సహజంగా సాగిపోతూ ఉంది. 20 సంవత్సరాలుగా ఎంతో వ్యాప్తమైపోయింది. అదేవిధంగా కాంబోడియా నుంచి కూడా ఒక ఆయన వచ్చినాడు సత్సంగంలో. ఆయన కూడా చాలా సంతోషపడినాడు. ఆయన కాంబోడియాకి ఇన్వైట్ చేసినాడు. 3 సార్లు కాంబోడియాకు పోయినా. కాంబోడియా పక్కన మలేషియా ఉంది. మలేషియా ఆయన కూడా నాకు తిరువన్నామలలో సత్సంగంలో అటెండ్ అవుతుంటాడు. ఆ మలేషియా ఆయన కూడా ఇన్వైట్ చేసినాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి థాయిలాండ్ కూడా పిలుచుకొని పోతే బాగుంటుంది, మన పక్కలోనే కదా అని చెప్పేసి అన్నారు. ఈ రకంగా ఇది సహజంగా సాగిపోతూ ఉంది. కానీ ఒక్క విశేషం ఏంటంటే, ఏ దేశానికి వెళ్ళినా ఏ ఒక్కరిని నేను చందా అడగను. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం, ఏ స్త్రీతో కూడాను సన్నిహితంగా నేను ఉండను, నా దగ్గరికి కూడా పర్మిషన్ ఇవ్వను. నాకు తెలిసింది ఏంటంటే, ప్రతి మనిషిలోనూ ఎందుకయ్యా బలహీనత అంటే, ఒక్క డబ్బు, స్త్రీ, ఈ రెండిటికి వశమవుతున్నాడు. ఎందుకు అంటే, ఇతరత్ర ఎక్కడ సంతోషం ఉంది అనేటువంటిది తెలియకుండా పోయింది. కాబట్టి ఆ సంతోషం, సుఖం అనేటువంటిది ఒక స్త్రీలోనూ డబ్బులోనే మాత్రం ఉంది, ఇంకా ఎక్కడా లేదనుకుంటున్నాడు. అది ఆ రెండు లేకుండా నేను సంతోషంగా ఉన్నా కదా. కాబట్టి ఆ రెండిటితో ఏమవసరం? దానికోసం మనం ప్రాకులాడి పోయేటప్పుడు అది మనకు ఏమీ వెంట రాదు. అదే అందరికీ తెలుసు, అది నాకు కూడా తెలుసు.
నాకు లోపల సంతోషము తృప్తి ఉంది కాబట్టి అదేం అవసరం లేదు నాకు. ఒకవేళ అవసరం అన్నామనుకో, అది మన అనాథ పిల్లలకు వృద్ధాశ్రమము, ఉచిత టైలరింగ్ మిషన్ సెంటర్ ఉంది, తర్వాత గో సంరక్షణశాల ఉంది, అన్నీ కూడా ఫ్రీ. కాబట్టి మనం చేసేది చేస్తున్నాం, వచ్చేది వస్తూ ఉంది. ఇంకా దీని గురించి మనం ఎందుకు తాపత్రయపడాలి? కోట్లు, లక్షలు, వందల ఎకరాలు, దానిలో ఏం పని ఉంది? మన కార్యం జరుగుతూ ఉంది, మనకు హాయిగా సంతోషంగా ఉంది అని చెప్పి దేనికి నేను ప్రాధాన్యత ఇవ్వను. ఇక ఏ దేశానికి వెళ్ళినా నేను పసితనము నుంచి నా మనసు ఏ అలవాటు ఉందో, ఏమి తింటానో అదే నాకు చాలు. ఏ దేశానికి వెళ్ళినా ఒక్కరిని నా నోటి గుండా నాకు ఈ వస్తువు కావాలా, నాకు ఈ భోజనం కావాలని నా చరిత్రలోనే లేదు. వాళ్ళు ఏది పెడితే అది తింటా, ఎక్కడ పడుకోమంటే అట్ట పడుకుంటా, ఎక్కడ తీసుకుపోతే అక్కడికి పోతూ ఉంటా అంతే. కాబట్టి ఈ రకమైనటువంటి జీవితం కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, భగవంతుని పూర్తిగా నమ్మితే భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే, శ్వాస ఆడుతుంది అంటే లోపల ఏదో ఉంది. ఇంతకు ముందు కూడా ఏదో ఉంది అని అనుకున్నా, కానీ ఎప్పుడైతే నా శ్వాస ఆగిపోయి మనసు ఆగిపోయిందో అప్పుడు అది ఏందో నాకు అనుభవంలోకి వచ్చింది. అయితే అది కనపరాలే, ఇప్పుడు కూడా నాకు అది ఏం తెలియదు, ఎక్కడుందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఏందో ఉంది. కాబట్టి అది మనల్ని బతికిస్తూ ఉంది. అది ఉన్నందువల్ల నేను ఉన్నా. అది కాస్త లేకుండా పోతే నేను పోతా. కాబట్టి అది ఉంది, దానికంటే విలువైంది, సత్యమైంది, శాశ్వతమైంది సృష్టిలో ఎక్కడా లేదు. కాబట్టి నేను ఎందుకు ప్రాకులాడాలి? ఏది కావాలి నాకు? ఇంకా ఏది వచ్చినా దాన్ని మించి ఏమీ లేదు. ఏది వచ్చినా దాంట్లోకి ఇవ్వాల్సింది, అది ఆల్రెడీ నాలో ఉంది. కాబట్టి నిరంతరము ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నా. ఇది 1972లో జరిగింది. ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఒక్కటే నేను చెప్తున్నా, 50 సంవత్సరాలుగా ఆ రోజు నాకు రమణాశ్రమంలో ఏ స్థితి లభించిందో అది శాశ్వతంగా నాలో ఉంది. అది కదలలేదు, పోలేదు, విడిచిపెట్టలేదు. అది అదిగానే ఉంది, అన్నీ సాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దేవుడు ప్రార్థించాలంటే నాకు సంసారం అడ్డం ఉంది, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నాకు సమయమే లేదు అని అంటున్నారు. కానీ ఇవన్నీ కూడాను మనసు చేసేటువంటి చేష్టలు. ఎందుకంటే నాకు అనిపించినది, మనలో దివ్యశక్తి ఉంది. ఈ దివ్యశక్తి పనిచేసినప్పుడు లోపల ఆలోచనల యొక్క ప్రభావమే ఉండదు. ఆలోచన ప్రభావము ఎప్పుడైతే ఉండదో ఈ శరీరంతో అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనసు నేను కాదు, శరీరం నేను కాదు, నాకు వేరుగా ఉంది కదా అనేటువంటి అనుభవంతో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది వాళ్ళు మనోపరిధిలో ఉండి మనసే సత్యం అనుకొని ఈ ప్రపంచము ఈ జీవితం మీదనే దృష్టి పెట్టినందువల్ల తనలో ఉండేటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారే. కానీ ఇక్కడ భగవంతునిది కానీ మనల్ని నడిపేటువంటి శక్తిది కానీ ఎక్కడా ఏ లోటు లేదు. మన మనస్సే మనకు అడ్డము. సూర్యుని ఎప్పుడు ఉన్నాడు, మేఘాలు కమ్ముకున్నాయి. మనలో కూడా సహజంగా ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది. అందుకోసమే అందరూ బ్రతుకుతున్నారు. కానీ వారి వారి మనస్సే వారికి అడ్డంగా ఉంది. ఇది మనస్సు అని మనం అన్నాం. కానీ మనం అనుభవంలో అంటే ఆ స్థాయి మనం భగవత్కృపతో పొందితే ఇక్కడ ఏమవుతుందంటే మనలో శక్తే పనిచేస్తూ ఉంది.
మరి ఈ మనసుకు ప్రాధాన్యత లేదు, ఇది లేదు అని అనిపిస్తుంది కదా. మరి ఇది ఎట్లా జరిగింది అంటే, మనలో ఉండేటువంటి దివ్య శక్తి దీనికి పులి కడుపులో పులే పుడుతుంది, మేక కడుపులో మేకే పుడుతుంది, ఆవు కడుపులో ఆవే పుడుతుంది. దైవశక్తిలో నుంచి దైవశక్తే పుడుతుంది. అది ఏమవుతుందంటే, దైవశక్తి అనేటువంటిది మెదడులో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన వెంటనే నేను అంట అంటే దైవశక్తికి, దానికి మనసు లేదు, శరీరం లేదు, ప్రపంచం లేదు, దానికి ఏం తెలియదు. ఆ శక్తి మెదడులో ప్రవేశించినప్పుడు నేను అంటూనే శరీరం కనపడుతుంది. నేను అంటానే శరీరముతో తదాత్మ్యం చెందుతుంది. శరీరముతో తదాత్మ్యం చెందినప్పుడు నేను అనేది పుడుతుంది. లేకపోతే ఈ శరీరముతో తదాత్మ్యం చెంది నేను అన్నప్పుడు శరీరం అయితే అన్నాం. ఈ నేను అన్నప్పుడు నువ్వు శరీరం కాకపోతే శక్తి ఆడా. కాబట్టి నేను, ఇప్పుడు మీరు నేను అంతే, ఎవరిని అంటే శరీరం అవుతావు. నేను అంటాండా, దానికి అడ్రస్ లేదు, ఏమీ తెలియదు. మరి నేను అంటే ఎవరిని? శరీరం. శరీరము నేను అంటూనే ఇక మొట్టమొదటి ఆలోచన వచ్చిందే, ఇంకా లక్షల ఆలోచనలు వస్తాయి. నేను ఎప్పుడైతే ఉన్నానో అన్నీ ఉన్నాయి. ఈ నేను అనేటువంటిది గాఢ నిద్రలో సహజంగా, నిద్ర నీకు సహజంగా పడుతూ ఉంది, కళ సహజంగా వస్తూ ఉంది, గాఢ నిద్ర సహజంగా వస్తూ ఉంది. గాఢ నిద్ర సహజంగా వచ్చింది, ఏం లేదు. అప్పుడు నేను లేను, శరీరము లేదు, మనసు లేదు. కాబట్టి శరీరము నేను కాదు, మనసు నేను కాదు. అందువల్ల నేను ఎవరిని? నేను ఎవరిని అన్నప్పుడు అది విచారణ. నేను ఎవరిని అనేది తెలుసుకోవాలి. నేను ఎవరిని అంటానే వెంటనే సమాధానం వస్తుంది కదా, నేను శరీరం అని. నేను ఎవరిని అన్నప్పుడు నీకు సమాధానం వచ్చినప్పుడు, ప్రశ్నకు సమాధానం వచ్చినప్పుడు అంత విచారణ అవసరం ఉంది. కాబట్టి నా ఫ్రెండ్ ఇండ్లు ఎక్కడ అని అడుగుతూ వెళ్తున్నా, నేను నా ఫ్రెండ్ ఇండ్లు చేరుకున్నా, ఇంకా విచారించాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి ప్రశ్న వేసినప్పుడు, విచారిస్తున్నప్పుడు సమాధానం వచ్చిందంటే అది మనసే ప్రశ్న వేసుకుంటుంది, సమాధానం కూడాను మనసే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద పొరపాటు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడాను రమణ మహర్షి చెప్పినటువంటి విచారణ మేము చేస్తున్నామండి, మరి మాకు సాధ్యం కావడం లేదే అంటున్నారు. ఏమిటి అంటే, ప్రశ్న వేస్తున్నావు, సమాధానం తెలుసుకుంటున్నావు. ప్రశ్న వచ్చింది, నువ్వు సమాధానం కూడా నువ్వే చెప్తాండవు. కాబట్టి ఇంకా విచారణ ఎట్లుంటుంది అది? అందువల్ల నేను ఎవరిని అన్నప్పుడు నీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో కోరికలు పుడతాయి. వాటిలో ఈ నేనెవరనేది కూడా ఒక ఆలోచన, ఒక అభిప్రాయమే తప్ప అది విచారణ ఎట్లా అవుతుంది? విచారణ అంటే ప్రశ్న మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్, నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చిన, నేను ఎందుకు పుట్టినా, నాకు ఏం కావాలి, అంతే ప్రశ్న. నేనెందుకు పుట్టాను ప్రశ్న. సమాధానం నువ్వు తెలుసుకో, సమాధానాన్ని వెతుకు. నేనెందుకు బ్రతుకుతున్నాను, నాకేం కావాలి, వెతుకు సమాధానం కోసం. నేను ఎందుకు బ్రతుకుతున్నాను అంటే సమాధానం, నాకు పెళ్ళాం కావాలా,
ఇండ్లు కావాలా, ఆస్తి కావాలా, సమాధానాలు వద్దండి. ప్రశ్నే అంతే, సమాధానం వెతుకు, అది విచారణ అవుతుంది. సమాధానం వచ్చినప్పుడు విచారణ ఎట్లా అవుతుందండి? కాబట్టి ఇప్పుడు శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, నీ పేరు నువ్వు కాదయ్యా, అది తల్లిదండ్రులు పెట్టినది. మరి ఎవరు నువ్వు? శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, ఎవరో చెప్పు. శరీరం మనసు కాకుండా నువ్వు ఎవరైంది తెలుసుకున్నావంటే నీ జీవితంలో ప్రశ్నలే పుట్టవు, సమాధానాలు అవసరము లేదు. ఇక ఈ లోకంతో నీకు ఎలాంటి సంబంధము ఉండదు. ఈ బంధాలు అన్నీ కూడాను విచ్ఛిన్నమైపోతాయి. ఎందుకంటే అన్నీ ఈ నేనుకే ఉండేది. ఆ నేనుకున్నందువల్ల పగులు ఇన్ని తిప్పలు పడుతూ ఉండము. గాఢంగా నిద్రపోతే ఏంది లేదు. ఏవి సత్యం అనుకున్నామో, ఏవి బంధించినాయో గాఢంగా నిద్రించినప్పుడు అన్నీ మాయమైపోయినాయి. నువ్వు మాయం చేసినావా? అది సహజంగా జరిగింది కదా. కాబట్టి సహజంగానే పగలు కల గాఢ నిద్ర, పగలు కల గాఢ నిద్ర, ఇవి సహజంగా జీవితమంతా కొనసాగుతుంటాయి. ఈ మూడు లేకుండా గాఢంగా నిద్రపోయినప్పుడు మెలకువ రాకపోతే దాన్నే మరణము అన్నారు. మెలకువ రాలేక తీసుకొని పోంకవాన్ని అంటే ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన లోపల గుండె సహజంగా ఆడుతూ ఉంది, రక్త ప్రసరణ సహజంగా జరుగుతూ ఉంది, వెంట్రుకలు సహజంగా పెరుగుతున్నాయి, గోర్లు సహజంగా పెరుగుతున్నాయి, లోపల అన్నీ సహజంగా పనిచేస్తున్నాయి. నీ ప్రయత్నం ఏమైనా లోపల ఎక్కడ ఏమైనా ఉందా? లేదు. నీ ప్రయత్నం లేకున్నా సహజంగా జరుగుతున్నాయా లేదా? కాబట్టి అన్నీ సహజంగా ఉన్నప్పుడు నువ్వు సహజంగా ఎందుకు ఉండకూడదు? కాబట్టి నువ్వు సహజంగా లేనందువల్ల నీకు కష్టాలు, బాధలు, భయము, మోసము, కుట్రలు, కుయుక్తులు, ఎన్ని అనర్థాలు కావాలనో అన్నీ వచ్చి చేరుతాండవు. ఎందుకు? అసహజంగా తయారవుతాండవు. సహజత్వం అనేటువంటిది ఉంటే అది దైవత్వం కిందికి వస్తుంది. ఎందుకంటే దైవానికి శరీరం లేదు, మనసు లేదు, లోకం లేదు, ఏం లేదు. అయినా అది ఉంది, నడిపిస్తూ ఉంది. అదే మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సహజం అనేటువంటిది సహజంగా ఉన్నట్లయితే ఇక ఏ సాధన లేదండి. ఇప్పుడు తలనొస్తూ ఉంది, ఆరోగ్యం అనేటువంటిది నా సహజ లక్షణం. నేను తలనొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, డాక్టర్ ట్రీట్మెంటు తలనొప్పికి ఇస్తా అన్నాడు. తలనొప్పి ఎందుకు? తలనొప్పి అసహజం, మధ్యలో వచ్చింది కాబట్టి దాన్ని తీసేసుకోవాలి. కాబట్టి మనలో సహజంగా ఉన్నాం, కోరిక పుట్టింది, అది అసహజం. కోరిక అనేటువంటిది సహజత్వంలో లేదు, అసహజం. కాబట్టి అది నువ్వు బాధకు గురి అవుతా ఉండవు, వేరైనావు, సహజత్వానికి వేరైనావు. వేరే కావడానికి ఏంటి కారణం? నీలో కోరికే. కష్టం అంటావు, బాధ అంటావు, భయం అంటావు, అన్నీ కూడాను నీలో అసహజత్వం ఉన్నందువల్ల, సహజత్వాన్ని కోల్పోయినందువల్ల మనిషి ఆ రకంగా తయారవుతున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో సర్వ జీవరాశులు సహజంగా బ్రతుకుతున్నాయండి. ఒక్క మానవుని జీవితం మాత్రమే అసహజంగా బతుకుతూ ఉన్నారు. ఈ అసహజత్వంలో మనిషికి సుఖము, శాంతి లేదు. సర్వ జీవరాశులు అవి తిండికి కానీ, నివాసానికి కానీ, దేనికి కానీ అన్నీ సహజంగా దానికి చేకూరుతూ ఉంటాయి కదా. మరి మనిషికి ఎందుకు చేకూరవు? సహజంగా ఉంటే ఆ సహజంగా ఉండడమే దైవాన్ని శరణాగతి చెందడము, దైవాన్ని నమ్మడము. అసహజత్వాన్ని లేకుండా చేయడమే మనలో ఆ శక్తి అనేటువంటిది మనకు సహకరిస్తుంది అన్నమాట. ఇది ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడాను మాయా మాయా, భ్రాంతి భ్రాంతి అని చెప్తున్నారు. ఏది లేదండి. మన యొక్క దివ్యశక్తి శరీరముతో తదాత్మం చెందినందువల్ల మాయ అయింది.
మనస్సు అయింది. తదాత్మ్యం చెందకపోతే నువ్వు శక్తి స్వరూపునివే కదా. కాబట్టి దివ్యత్వము దివ్యానుగ్రహం అంటే ఏం లేదండి. నేను అన్నప్పుడు నీకు శరీరం గుర్తు రాకపోతే నువ్వు దేవునివే. నేను అన్నప్పుడు నీ శరీరం గుర్తు రాకూడదు, నువ్వు దేవునివే అని ప్రతి మహనీయుడు చెప్తున్నాడు. నీవు దేవునివి నాయన, మనిషివి కాదు, దేవునివి. దేవునివి నువ్వు ఎవరో తెలుసుకో అంటారు. తెలుసుకో అనేటువంటి పదము ప్రపంచంలో అవసరం. భగవంతుని తెలుసుకోవడం అనేటువంటిది, మనస్సు ఉంటే సర్వ ప్రపంచాన్ని తెలుసుకుంటావు, చూస్తావు. కానీ మనసు లేకపోతే దైవాన్ని తెలుసుకుంటావు. కాబట్టి లౌకిక జ్ఞానానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి పొత్తే లేదు. ప్రతి ఒక్కరూ లౌకిక జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తేడా చూసుకుంటా అంటారు. ఏంటండి ఈ తేడా? ఏది చూపిస్తా అంటే మనసు కదా, మనస్సుతోనే కదా నీకు అన్ని వ్యవహారాలు జరుగుతున్నది. దానికి ఏమన్నా మనస్సు ఉందే? కాబట్టి ఎందుకు ఘోరంగా తపాలు చేస్తున్నారు గుహలలో, పర్వతాలలో, అడవులలో తిండి తిప్పలు లేకుండా? అంటే మనస్సు లేని స్థితిలోకి వెళ్ళాలనే కదా. కానీ నీ అభిప్రాయం ఏమి? మనసు ఉండి అన్నీ తెలుసుకోవాలి, అన్నీ పొందాలంటున్నావు. మనసు లేని స్థితిలోనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే దానికి మనసు లేదు, నీకుంది. నీకు అవసరం, జీవితానికి అవసరం.